ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్ రైట్ Right. సరే మీరు భలే ఉన్నారండి. వై Why ముషీరాబాద్ don't you respect something we respect అండి? అయ్యో అంత కష్టమే ఉన్నదండి. ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు ఇంక నేను ఇంకేం చేస్తా, బలవంతంగా వచ్చి కాదండి. తినిపించలేను కదా నేను. అబ్బా చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా అంత బాగా మాట్లాడతారు అంటే చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది నా ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా అదర్ వేరే వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా మీరు? ఎందుకు ఇస్తారండి? ఇస్తున్నారు. ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చ్ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, దట్ వాజ్ ద ఏరియా దట్ గాడ్ షోడ్ మీ. ఇస్ ఇట్? Yeah. So when I was asking, when I prayed, so then I was moving about our area lanta nenu chustunappudu, and this is the place that God said I will establish your ministry. So akkada prarambhinchanu. We started off with maybe 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు? ఎందుకు రారండి, ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పని అవసరం లేదు, బట్ వెన్ హీ కమ్స్, రైట్? సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను. అయ్యో కాదండి, కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. షాదీ.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళనే చేసింది. అంతేనా? ఓకే. సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా అయితే? నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. 3 ఆడపిల్లలు. ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా 3 ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి 4 అడిగానండి. యాక్చువల్గా మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రో అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి. అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఇంటికి 3తో ఆపరేటేనా? ఏమో అండి, తెలియదు. కాదు, అనిపించిందా 3 ఆడపిల్లలు 1 అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి. మనసులో లేదండి, ప్లీజ్, అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. పర్టికులర్గా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తాను చూడను, ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack, and we had no money with us. So అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైమ్
ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది అవును. ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఓ. ఆరోగ్యశ్రీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అండి. అవును, అవును. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు ఏమి తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రొద్దుటూరు అంతా. అవును, అవును. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. ఐ థింక్ దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం చేశాను. అంటే మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదు? ఎందుకు లేదండి, భలేవారు. ఓహో, అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది, ఎందుకు లేదండి అని మళ్ళీ చెప్పండి. అయితే ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి, చెప్తా. నిజంగానా? నిజంగా అండి. ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడానికి ఒక రీజన్ చెప్పారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి మళ్ళీ ఒక వాయిస్ అనేది ఉండాలండి కమ్యూనిటీకి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు చూసుకుంటే 1,00,000 మంది సేవకులు ఉంటారండి. 1,00,000 మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న 1,50,00,000 1.5 crore పీపుల్, ఒక క్రిస్టియన్స్ అనుకోండి. దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ దెమ్ ఇన్ ద పార్లమెంట్. అటు లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు. వారి గురించి మాట్లాడే నాయకులు లేరు. సో మనం మ్యాక్సిమం చూసుకుంటే 540-550 ఒక ఎంపీస్ అనుకోండి. వేర్ ఇస్ అవర్ వాయిస్ అండి? అప్పుడప్పుడు మాట్లాడేది ఒక్క ఓవైసీ అంతే. నోబడీ ఎల్స్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే మీరు ఈ కోటిన్నర గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఎవరికి న్యాయం జరగట్లేదు? కాదండి. ఫస్ట్ నేను చెప్తాను వాట్ ఈస్ మై ప్రయారిటీ అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ a representation for our people, right? And the second thing is all the weaker sections, I think they are not getting proper justice, right? Many weaker sections are being sidelined. సో దానికోసం నేను తప్పకుండా నేను నిలబడతాను. సో మై కాజ్ ఇస్ జెన్యూన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏమిటంటే అండి, ఇప్పుడు వెళ్ళినందుకు సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపస్తుడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని మా లాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే మాలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ that is not being fulfilled. That is not being fulfilled. Our tagline, I was one of the persons who supported Modi in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు. అందుకనే ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ
ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్ రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే, ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. యా, ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో ఒక సిమ్ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? ఆయన మాట్లాడారు. నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బీ, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? సో ఐ రియలీ డోంట్ నో. ఐ రియలీ డోంట్ నో వాట్ సనాతన ధర్మ ఇస్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి. పిల్లలు ఏం చేస్తున్నారండి రైట్ నౌ? ఏదండి? మీ పిల్లలు? ఒక పాప 3rd స్టాండర్డ్, ఒక పాప నర్సరీలో ఉన్నది, అదే PP1లో ఉన్నది, ఇంకొక పాప యెట్ టు గో టు స్కూల్. ఓకే, రైట్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆ 4 ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి లేదు. అలాగే అనుకోండి. నాకు జరగాలని ఆశ, మా ఆవిడ అంటుంది నా వల్ల కావటం లేదు అంటుంది. లెట్స్ సీ అండి. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? షీ వర్క్స్ ఫర్ ఎన్ IT కంపెనీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షీ మేనేజెస్ బోత్ ద ఫ్యామిలీ అండ్ హర్ జాబ్ వెరీ వెల్ అండి. సో ఒకవైపు ఈ పాస్టర్గా ఈ జీవితం, రెండో వైపు నాణానికి రెండో వైపు అన్నట్టు రాజకీయాల్లోకి రాబోయే. అవునండి. సో మళ్ళీ సినిమాలోకి వచ్చే ఉద్దేశం లేదా సార్? వాట్ ఈస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి? ఏమున్నది చెప్పండి? మళ్ళీ మీ మీడియా వాళ్ళే నిజంగా మీకు దండం పెడతానండి. అయ్యో, ఎందుకో తెలుసా? మీ సినిమా వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అంటారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ సినిమాకి. నేనేమంటున్నాను, మీడియా అందరూ నన్ను కలిపేసేయండి మొత్తం. ఏమున్నది టెల్ మీ అండి. అంటే ఒక హీరో, మీరే చెప్పండి, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? రియల్ లైఫ్లోని ఒక వ్యక్తి హీరోస్ చేసిన పనులు రియల్ లైఫ్లో ఒక వ్యక్తి బయట చేస్తే వాడిని ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్. యు వాంట్ టు బి రియల్ హీరో అంటారు. రియల్ లోన బయట ఒకలాగా ఉండాలనేది నా ఆశ అండి. ఉన్నాను అని మాత్రం 100% నేను చెప్పను, బట్ ప్రయాసపడుతున్నాను, ఉండాలనేది నా ఆశ, రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దాపరికం ఉంటుందండి, రైట్? కనిపించేవని నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ట్రూ. మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ట్రాన్స్, నాకు తెలుసు. అబ్బా, చూసారా మీరు? చూసినప్పుడు మీరు పని చేయండి, మీరు హెడ్లైన్స్ లోని ఇది క్రిస్టియన్ ఇంటర్వ్యూ అని పెట్టండి. లేదు సార్, అన్నీ కదా. ఇప్పుడు దొరక్క ఒక్కసారి దొరికారు నాకు. అన్నీ మాట్లాడాలి కదా, సినిమాలు మాట్లాడుతున్నాం, రాజకీయాలు మాట్లాడుతున్నాం, మీ పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నాం. ఇది కూడా అంటే మీరు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా బయట? జరుగుతుందండి. ఎందుకు జరుగు? హిందూ రిలీజియన్లో జరగటం లేదా? బాబాలు చేయటం లేదా? ఓహో, అటు వచ్చారా? మరి అటే మీరు ఇటు వస్తే నేను అటు వస్తా, అంతే కదా. ఇప్పుడు దొంగ బాబాలు, దొంగ బోధకులు అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో ఉన్నారు.
నిజంగా అలా దొంగ బాబాలు ఉన్నప్పుడు దొంగ బాబాలనే చెప్తున్నాం కదా మేము కూడా. వాళ్ళు మేము కూడా చెప్పేది చెప్తున్నాం సత్యం అని ఏమనట్లేదు. భలేవారు మీరు. మేము ఖండించినంత బహుశా మీ వాళ్ళు కూడా ఖండించారు. మేము ఖండించినంత నా వీడియోస్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఐ క్రిటిసైజ్ దోస్ పీపుల్. వాళ్ళే చీడపురుగులు ఈ క్రైస్తవ్యానికి. వాళ్ళలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆ దేవునికి అవమానం కలుగుతుంది. అదండి. ఇప్పుడు దొంగ బాబాలు ఎన్ని బాబాలండి. అలాగే ఇందులో కూడా దొంగ క్రైస్తవులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. సో ఏ భేదము లేదు, దొంగోడు దొంగోడే. కానీ మన భారతదేశంలో నువ్వు ముస్లింవి, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని అని ఇలానే కొట్టుకుని చేద్దామా? మనం అంతా ఒకటే అని ఒక యూనిటీ తోటి వెళ్దామా? ఎవరు కాదన్నారండి. మనలో మనమే కొట్టుకుని చేస్తున్నాం. ఎవరు కొట్టుకుంటున్నారు? రాజకీయాల లబ్ధి కోసం కొట్టుకునేలాగా చేస్తున్నారండి. అర్థమైందా? నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, రైట్? నాకు ఫారినర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఎప్పుడు కొట్టుకు సావలేదే. రైట్. We all have the same feeling that we are humans, right? Empathy, sympathy, love, compassion, kindness, generosity, ఇవన్నీ ఫీలింగ్స్ మాలో ఉన్నాయి కదా, రైట్? When it comes to the nation, yes, I will stand. నా దేశం కోసం నేను నిలబడతా, రైట్? అండ్ ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండి. కరెక్ట్. మీరు ఏ మతాన్ని ఫాలో అవ్వండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఇస్ టు హెల్ప్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీరు ఎలాగో రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఆ స్కామ్ నిజమో కాదో నాకు తెలియదండి. రైట్. సో సిబిఐ, సిఐడి ఎవరైతే వాళ్ళు పని చేస్తున్నారో నిర్ధారించనియండి అది కరెక్టా కాదా, రైట్? బట్ ఫర్ మీ ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ. అండ్ ఈ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టడం అనేది నాకు కూడా కొంచెం బాధనే కలిగింది, రైట్? ఎందుకంటే హీ హెస్ అచీవ్డ్ అ లాట్ ఫర్ దిస్ తెలుగు స్టేట్స్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీస్ అచీవ్డ్. ఆయన విజన్ వల్లనే ఈరోజు వాట్ ఎవర్ దిస్ సిటీ ఈజ్, ఆ రోడ్ మ్యాప్, ఆ ప్లాన్లు, ఆయన చాలా గొప్ప విజన్తో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాప్లో మన అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టింది కూడా ఆయనే, రైట్? సో వయసునైనా మనం గౌరవించాలండి, రైట్? ఆయన ఇప్పుడు తప్పు చేయని రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఇప్పుడు అందరు పతివ్రతల్లాగా నటిస్తేనే నాకు అక్కడే కోపం వస్తుంది, రైట్? తప్పు చేయని నాయకుడు లేడండి, రైట్? అందుకనే అంటారు కదా పెద్దలు, ఒక వేలెత్తి చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి, కరెక్ట్, రైట్? సో ఆయన కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వాలండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే హీ షుడ్ బి ట్రీటెడ్ ఈజ్ మై ఫీలింగ్ అండ్ మై ఒపీనియన్, రైట్? మేబీ ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉందేమో మీరు అనుకోవచ్చు. ఎస్. అంటే మీరు ఏ పార్టీలో జాయిన్ అయినా పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి అనే ఏం పెట్టి? ఎమ్మెల్యే కాదండి, నేను అయితే ఎంపీ అవుతానండి. ఫుల్ క్లారిటీ ఉంది మీకు. అబ్సల్యూట్లీ అండి. లోకల్ పాలిటిక్స్ కాదండి. దట్స్ రియల్లీ నైస్. సో అంటే మరి ఇప్పుడు రాజకీయాలు డబ్బు పెడితే కానీ అయ్యేటేం కనిపించట్లేదు. అవసరం లేదండి. అంటే మీకు అవసరం లేదంటున్నారా? అవును. వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వకున్నప్పుడు వాళ్ళు మనకి సీట్ ఇస్తారేమిటి? రండి మీరే కావాలి, మీరు చూస్తూ ఉండండి. రైట్. సో అయితే 2024 ఎలక్షన్స్కి పక్కాగా 24 అయితానా, 28 29 ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ఐ విల్. దట్స్ మై గోల్. మనకి చాలా తక్కువ టైం ఉంది సార్. అవునండి, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్నాయండి, నాట్ టూ ఫార్, బట్ ఎంపీకి ఇంకా టైం.